కరెక్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ లో ఫుల్ ట్రాఫిక్ 1:30కి వస్తాను చెప్పాను. ట్రాఫిక్ పెద్ద లైన్ ఉంది. ఈ లైన్ లో మీరు ఏం చేస్తాను? టెన్షన్ పడతాం. లేట్ అవుతుంది. తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? నోట్లో నుంచి తిట్లు స్టార్ట్ అవుతాయి. తర్వాత ఏమైతుంది? బూతులు వస్తాయి. ఈ రింగ్ ఉంది కదా, మనకి రింగ్ పెట్టుకున్నాం కదా, ఎంత వరకు ఉంటుంది? 1.5 గ్రామ్. 1.5. అది కొన్నావు కాబట్టి తెలుసు. ఇది ఏమైనా గిఫ్ట్ ఇచ్చారు నీకు? ఇవి అటెండ్ అయ్యి అవేర్నెస్ వస్తేనే మనం బతుకున్న నాళ్ళు లాంగ్ లాస్టింగ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం మాట్లాడుకుని ఒక గేమ్ చాలమ్మా లైఫ్ హ్యాపీగా ఉండడానికి. సో రీసెంట్ గా మనం చూసుకుంటే సొసైటీలో ఎంత డబ్బున్న వాళ్ళన్నా హ్యాపీగా ఉండలేరు. ఏదో ఒక స్ట్రెస్ లో ఉంటారు. లేదు ఎంత సక్సెస్ అయినా కానీ వాళ్ళకి ఇంకా ఏదో కావాలి. ఏదో ఫెయిల్యూర్ అయినా కానీ వాళ్ళు తట్టుకోలేరు. అసలు వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దాని నుంచి వాళ్ళు బయటపడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉందమ్మా, యాక్సెప్ట్ వర్సెస్ అడ్జస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే. యాక్సెప్ట్ అనేది తెలియదు అందరికీ, అడ్జస్ట్మెంట్ తెలుసు. ఎందుకంటే మన అమ్మ నాన్న అదే నేర్పించి కాబట్టి సర్దుకోరా సర్దుకోరా, అడ్జస్ట్ చేసుకోరా అడ్జస్ట్ చేసుకోరా. నేను ఇక్కడికి వస్తాను చెప్పాను, 1:30కి ఇక్కడ వస్తాను చెప్పాను. నేను ఇక్కడ దగ్గర నుంచి శ్రీనగర్ నుంచి 1 o'clock బయలుదేరాను. కరెక్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ లో ఫుల్ ట్రాఫిక్. 1:30కి వస్తాను చెప్పాను. ట్రాఫిక్ పెద్ద లైన్ ఉంది. ఈ లైన్ లో మీరుంటే ఏం చేస్తారు? టెన్షన్ పడతాం. తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? నోట్లో నుంచి తిట్లు స్టార్ట్ అవుతాయి. తర్వాత ఏమైతుంది? బూతులు వస్తాయి. ఎవరెవరు అంటారు? వాళ్ళ అమ్మ అయ్య అందరూ వస్తారు. గవర్నమెంట్ నుంచి మొదలు పెడితే అందరినీ మాట్లాడుకుంటారు. కెన్ యు చేంజ్ దట్? నో వి కాంట్. ట్రాఫిక్ చేంజ్ చేయగలమా? చేయలేం. దిస్ ఇస్ నార్మల్ గా అందరు చేసేది అదే పని. మనం యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది తెలుసా? హో యా ట్రాఫిక్ జామ్ వండర్ఫుల్. రోజు ఉండేదే, లేకపోతే అలా కొద్దిగా ఎక్కువ వచ్చింది, ఎంజాయ్. నేను ఇప్పుడు ఏం చేశాను, సోషల్ పోస్ట్ ఫోన్ చేసేసి అమ్మ నేను ట్రాఫిక్ లో ఉన్నాను మెసేజ్ పెట్టాను. ఐ మీన్ హల్డప్, ఐ విల్ రీచ్ 4 to 8 minutes లేట్ అని పెట్టేశాను. అయిపోయింది కదా. మనం ముందు ఇన్ఫార్మ్ చేస్తే ఐఎమ్ నాట్ డూయింగ్ మిస్టేక్ చేశాను. ఆ 4 minutes లో కొట్టుకుపోయేది ఏం లేదు, నాట్ లైవ్ కాబట్టి. అయినా సరే ఇన్ఫార్మ్ చేయాలి, ఇన్ఫార్మ్ చేశాను. హ్యాపీగా ఏఐలో నేను ఒక చిన్న లెసన్ మర్చిపోయాను మార్నింగ్ టైం లేకుండే. అది మళ్ళీ రిపీట్ చేసుకున్నాను. ఎప్పుడు మార్నింగ్ మొబైల్లో కూర్చొని మళ్ళీ నోట్స్ వేసుకుని మా డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నా వచ్చేసాను హ్యాపీగా. ఎస్ ఐ హావ్ నాట్ వేస్టెడ్ టైం. నా కారు నా ఇష్టం, మొత్తం సైలెన్స్గా ఉంది. ఇక ఇంకేమైనా నేర్చుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, పాటలు వినొచ్చు కదా, లేదంటే స్పీచ్లు రికార్డ్ చేసుకోవచ్చు. నేను ఐ కెన్ రికార్డ్ నా వాయిస్ రికార్డ్ చేసిన తర్వాత నేను ఏ కప్ చెప్తే ఏ మొత్తం పిక్చర్లు ఇస్తాను. ఒక్క ఫోటో ఇస్తే నా ఫోటో ఇది అదే మాట్లాడుతుంది. నేను మాట్లాడక్కర్లేదు కూడా, అదే మాట్లాడుతుంది. సో దిస్ ఆల్ ఆర్ దేర్ కదా. కొన్ని ఆ టైంను వేస్ట్ చేయొద్దు. ఈ ప్రపంచంలో డబ్బు పోతే తెచ్చుకోవచ్చు, వస్తువులు పోతే తెచ్చుకోవచ్చు. కొంతమంది అంటారు క్యారెక్టర్ పోతే పోదని. కాదు, క్యారెక్టర్ పోయినా తెచ్చుకోవచ్చు పాలిటిక్స్ చేరితే, ఓకే. కానీ టైం పోతే తిరిగి రాదమ్మా, టైం పోతే తిరిగి రాదు. ఆ టైంను వాడుకోండి, మొదలెడితే అద్భుతం ఉంటుంది. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు జవాబిస్తుంది చూడండి. ఇక్కడ ఏం చేస్తుంటారంటే కోపంతో మనుషులు దూరం చేసుకుంటా ఉంటారు, పగా ప్రతీకారాలతో మనుషులు దూరం చేసుకుంటుంటారు. ఇది దూరం చేసుకుని ఇంత ప్రియాంబులేషన్ ఎందుకు చెప్పానంటే ఇది దాని గురించి. ఈ రింగ్ ఉంది కదా, మరి ఈ రింగ్ పెట్టుకున్నాం కదా, ఎంత వరకు ఉంటుంది? అది 1.5 గ్రామ్. 1.5. అది కొన్నావు కాబట్టి తెలుసు. ఇది ఏమైనా గిఫ్ట్ ఇచ్చారు నీకు? ఇలా రింగ్ పట్టుకో, ఇలా రింగ్ పట్టుకో, ఓకే. ఇలాగే పట్టుకో, ఓకే. ఇలాగే పట్టుకో, ఇలా పట్టుకో. ఎంతసేపు పట్టుకోగలవాలా? ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్. అప్పుడు కొన్ని నిమిషాల వరకే పట్టుకోగలం. ఇలా పట్టుకున్నావు అనుకో, ఎంతసేపు పట్టుకోగలం? అది 1-2 minutes. 1-2 minutes. ఒక హాఫ్ అన్ అవర్ పట్టుకోగలవా? లేదు. బరువు లేదు కదా, బరువు లేదు కదా. బరువు లేని దాన్ని పట్టుకుంటే ఏమైతుంది నీకు? బట్ మనం ఇక్కడ ప్రెషర్ ఇస్తున్నాం కదా హ్యాండ్ కి. ఇస్తున్నావు కదా, దేనికి ఇస్తున్నావు? హ్యాండ్ కి. పట్టుకుందేంది? రింగ్. ఇది బరువు లేదు కదా. లేదు. పెయిన్ ఎవరికి అవుతుంది? హ్యాండ్ కి అవుతుంది. మీకైతుంది, నాకే అవుతుంది. అలా గంట పట్టుకుంటే 108 విలువాలి. ఎస్ఆర్ నో? పట్టుకునేది బరువు లేదు. బరువు లేని దాన్ని పట్టుకున్నా బరువు అవుతుంది, నొప్పి అవుతుంది. అర్థం లేని విషయాలను కూడా మైండ్ లో పెట్టుకుంటే అనర్థం అవుతుంది. పీపుల్ హోల్డ్ ఇట్ ఆన్. వాడి సంగతి అంతే, వీడింతే. నా పెళ్లి కంటే ముందు అన్ని చెప్పాడు వాడు, ఇప్పుడు ఎన్ని చెప్పాడు, ఇటు మోసం చేశాడు, ఇది చేశాడు. వాట్ యు విల్ డూ? యు ఆర్ హోల్డింగ్ లైక్ దిస్.
ఎస్ దింపాలే, డోంట్ హోల్డ్, దింపాలే. దింపితే హ్యాపీనెస్ ఉంటుంది. అంతే. మీరు చాలా సింపుల్గా చెప్తారు సార్, దింపడం చాలా కష్టము. నేను తప్పు ఒప్పుకోను. ఇది రెండో వర్షన్ చెప్తున్నాను దాంట్లో ఇమ్మీడియట్గా. నేను ఒప్పుకోను, వాళ్ళు అంతే సార్, వీళ్ళు ఇంతే సార్, మీకు తెలియదు సార్, ఏదో మైక్ ఉంది కెమెరా ఉంది కాబట్టి చెప్తున్నారు, అంత ఈజీగా క్షమించడమా, నో 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 అంటారు. ఓకే, అలాంటి వాళ్ళకి చెప్తారు. మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా అందరు మంచి వాళ్ళేనా? మంచి వాళ్ళే. అందరు మంచి వాళ్ళే, వాళ్ళు తప్పులు చేయరు. అయ్యో చేస్తారు కొంతమంది, చేయకపోతారు అవునా? కొంతమంది. ఓకే ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ ఒక చిన్న గేమ్, మళ్ళీ గేమా? ఓకే. ఈ గేమ్ లో నేను రైట్ చెప్తే రైట్ అని చెప్పాలి, రాంగ్ చెప్తే రాంగ్ అని చెప్పాలి. చాలా కాషియస్ గేమ్ వినాలి. రాంగ్ అంటే రాంగ్ అని చెప్పేయాలి అంతే, మొహమాట మీద మొహమాట మీద మమ్మీ చెప్పాలి. Okay. రైట్ చెప్తే రైట్ Right. అని చెప్పాలి. మీరు చాలా మంచి వాళ్ళు. రైట్. శ్వేత అంటే మన ది గోల్డెన్ గర్ల్, రైట్. చాలా చాలా మంచిది. రైట్. మీ పాకెట్లో పర్సులోనూ కొంత డబ్బు ఉంది, రైట్. అది మీరు సంపాదించే డబ్బే. రైట్. ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఆ డబ్బు తనకి ఇచ్చేస్తారు. రాంగ్. నో, ఎవరు? సో యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అంటే. ఓకే, అంటే బాగా వింటున్నారు. Yeah. సో ఇది క్వశ్చన్ ఊరికే, ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడతా. ఓకే. ఓకే, నేను చెప్పేది రైట్ అయితే రైట్ చెప్పాలి, రాంగ్ అయితే Wrong రాంగ్ చెప్పాలి. చెప్పాలి. ఓకే. 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16, 16 + 4 20, 20 + 20 40, 40 + 40 80, 80 + 20 100, 100 - 50 50, 50 - 25 25, 25 లోకి వెళ్ళి 20 తీసేస్తే 5, Yes. 5 × 5 35, రాంగ్. 35 ప్లస్ 5 × 5 25. ఏంటండి? 5 × 5 35 అన్నారు కదా. నేను అన్నానా? ఐఎమ్ సీనియర్, 5 × 5 ఐఎమ్ 25. ఎక్స్పీరియన్స్డ్. ఈవెన్ యువర్ నేను ఎక్స్పీరియన్స్. చాలా మంది క్లాసులు తీసుకున్నాను. 5 × 5 is 25. నేనేం చెప్పాను? 35 అన్నారు. మన ఇద్దరు గేమ్ లో రూల్ ఏం తెలుసా? రైట్ చెప్తే రైట్ చెప్పమన్నాను, యా. రాంగ్ చెప్తే రాంగ్ చెప్. ఎన్ని రైట్లు చెప్పానమ్మా? చాలా రేట్లు చెప్పారు. చెప్పావా? నువ్వు రైట్ అని చెప్పావా? అంటే మేము గ్యాప్ ఇవ్వలేదు. దీని కూడా గ్యాప్ ఇవ్వలే, 5 × 5 కూడా గ్యాప్ ఇవ్వలే. Yes. ఎన్ని మంచి పనులు చేసినా ఎవరు పట్టించుకోరు. కనిపించదు. నిజమే. ఒక తప్పు చాలు. అంటే మైండ్ ఎట్లా ఫిక్స్ అయిపోతుంది అంటే రైట్స్ చెప్పేస్తారు, రాంగ్ ఎక్కడ చెప్తారు వీళ్ళు, రాంగ్ ఎక్కడ చేస్తారు పట్టుకుందాం. నీ లైఫ్ కూడా అంతే, అంతే. నా లైఫ్ కూడా యా అంతే. సార్ అంతే. మనం చూసి ఆడియన్స్ లైఫ్ అందరూ అంతే. Yes. నేనే గొప్ప అనుకుంటారు, కాదు, నాన్ సెన్స్. మీరు ఏం చేసినా తప్పులు పట్టుకునే వాళ్ళు ఉంటారు. మీరేం పెద్ద గొప్ప వాళ్ళేం కాదు. ఇంతకుముందు నీ మొత్తం లెక్కలలో నా మిస్టేక్ ఏందమ్మా? ఒకటి ఏదది? 5 × 5 ఇంకా గుర్తుంది. 35. సార్ రైట్స్ కూడా గుర్తున్నాయి సార్. అన్ని చెప్తారా? చెప్తా. అన్ని చెప్పాలి. అన్ని. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఒక్కటి చెప్పకుండా 5,000 రూపాయలు ఇవ్వాలి నాకు. ఏమి ఇవ్వాలి? 5,000 రూపీస్ క్యాష్ ఇవ్వాలి నాకు. లేదు సార్, కట్టిదైతే కదా, మరి దాని అర్థం ఏంది? నా సరి అయిన విషయాలు మీరు పట్టించుకోవట్లే, నా తప్పు మాత్రము పట్టించుకుంటున్నాను. దిస్ ఇస్ లైఫ్ అమ్మా. Yes. ఇక్కడ కాపురాలు కోల్పోతున్నాయి, డివర్స్లు. తప్పు పడుతుంది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఏదో దాని ఇద్దరి మధ్యలో ఒకరికొకరు నచ్చితే ఒకరొకరు మెచ్చుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా. అవును. హస్బెండ్ అంటే దేవుడే తప్పు చేశాడు, అవును. మనం రాజు చదివిన దాంట్లో కంపల్సరీ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. వాళ్ళను అండర్స్టాండ్ చేసుకుంటే నీకు తప్పు కనపడదే, నువ్వు ప్రేమిస్తే తప్పు కనపడదే. అవును. అది మీ అబ్బాయి తప్పు చేస్తే ఏం చేస్తావు? ఓకే రా అంటావు. అదే పక్కడు తప్పు చేస్తే దండిస్తావు. సో అక్కడ ఏమైపోయింది? యూ నీడ్ టు యాక్సెప్ట్. ఈ యాక్సెప్టెన్స్ లేనందుకే కదా ఇవన్నీ ఇబ్బంది వస్తున్నాయి. కోర్టుకి వెళ్ళి చూడండి అమ్మా, వేలాది డివోర్స్ కేసులు అన్ని సిల్లీ క్వశ్చన్స్. సిల్లీ, పప్పు ఎక్కువైంది కాబట్టి డివోర్స్, కారం ఎక్కువైంది కాబట్టి డివోర్స్, డివోర్స్. వీళ్ళు ఎవరో ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్ ఏదో మెసేజ్ పెట్టింది ఆమె, హౌ ఆర్ యు రా అంటే, చిన్నప్పుడు రా అనుకుంటారు అమ్మాయి అబ్బాయి, 8th క్లాస్ 9th క్లాస్లో హౌ ఆర్ యు రా అంటే ఐఎమ్ ఓకే అన్నాడు. ఇది వారి చూసి నువ్వు రా అని కట్టదు, అది పోతే ఎంక్వైరీ చేసి నేను డివోర్స్ అంటే మీనింగ్లెస్ అండి, మీనింగ్లెస్. వాళ్ళ అమ్మతో నేను మాట్లాడొచ్చట, వీళ్ళమ్మతో నేను మాట్లాడదట. ఓకే, ఈయన వీళ్ళ అక్క చెల్లెలతో ఇద్దరు హస్బెండ్ మాట్లాడొచ్చట, మళ్ళీ భార్య కూడా వాళ్ళ అక్క చెల్లెలతో మాట్లాడతాయి కదా, తప్పేముంది? నో, ఇది ఒకరొకరు అర్థం చేసుకోకుండా చేసుకున్నాం. అందుకనే మేము ఫ్యూచర్లో వీఆర్ కమింగ్ విత్ ఎ కోర్స్ కాల్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. పెళ్లి కంటే ముందు మరి 21 క్లాసులు ఉంటాయి, వినాలి.
20 క్లాసులు ఎలా ఉండాలి మనుషులు, అన్ని టాపిక్స్ కవర్ చేస్తుంది దాంట్లో. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, చిల్డ్రన్స్ ఎప్పుడు కనాలి, సెక్సువల్ లైఫ్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండాలి, అన్ని మొత్తం 21 క్లాస్. బికాస్ అది తెలియనందుకు కదా ఇవన్నీ ఇబ్బందులు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చెప్తాడు? కానీ ఈ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలంటే కూడా చాలా మంది ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. బట్ ఫస్ట్ షూర్ అసలు అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా మనం ఇవి అటెండ్ అయ్యి అవేర్నెస్ వస్తేనే మనం బతుకున్నాళ్ళు లాంగ్ లాస్టింగ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం మాట్లాడుకుని ఒక గేమ్ చాలమ్మా లైఫ్ హ్యాపీగా ఉండడానికి. ఎస్ సార్. తప్పులు పట్టడంలో నంబర్ వనే. మోస్తారు మోసి నొప్పి. దిస్ ఈజ్ వాట్స్ హ్యాపెనింగ్. అందుకనే మీరు అడిగిన క్వశ్చన్కు భార్య భర్తల అనుబంధం వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. హ్యాపీగా ఉంటే నాకు ఫోన్ చేయొద్దు, ఆనందంగా ఉంటే నాకు ఫోన్ చేయొద్దు, బోల్డ్ డబ్బులు సంపాదిస్తే నాకు ఫోన్ చేయొద్దు, ఎమ్మెల్యే ఎంపీ అయితే నాకు ఫోన్ చేయొద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి బాస్. 9849000026. ఐఎమ్ దేర్ ఫర్ యూ. ప్రాబ్లం ఉంటే డబ్బులు ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయొద్దు, 5 రూపాయలు కూడా ఇవ్వాలి. ఓకే, నేను 5 లక్షలు సంపాదించుకుని నేర్పిస్తాను మీకు నేను. సో థ్యాంక్ యూ. యువర్స్ గంప నాగేశ్వరరావు.